I offer my prayerful pranams at Bhagawan's lotus feet. Most respected and beloved Bhagawan, my humble pranams at your lotus feet. Respected elders, brothers and sisters. నేను ఒక 2-3 రోజులుగానే తెలుగులో మాట్లాడుతున్నాను. ముందు నేను ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు, ఫస్ట్ టైం వస్తున్నాను. తెలుగులో ఉపన్యాసం ఇవ్వడం నాకు అలవాటు లేదు. కానీ స్వామి గురించి చెప్పాలంటే భాష ముఖ్యం కాదు. తెలుగులో చెప్తే ఇంకా బాగుంటుంది, నాకు తెలిసింటే బాగుండేది. కానీ నేను నేర్చుకున్న తెలుగు అంతా స్వామి వారు నా దగ్గర మాట్లాడినప్పుడు నేను నేర్చుకున్న తెలుగునే. నేను వచ్చిన ఫస్ట్ డే నుంచి స్వామి ఎప్పుడు నాతో తెలుగులోనే మాట్లాడేవారు. దానివల్ల నేర్చుకున్నాను. స్వామి బుక్ చదవాలని, భాగవత వాహిని చదవాలని చదవడం నేర్చుకున్నాను. దానివల్ల తప్పులు ఉంటాయి, మీరు క్షమించాలి. మొదటి టైం సనాతన్ సారథి ప్రింట్ అవ్వగానే కస్తూరి గారు ఆ కాపీ తీసుకువెళ్ళి స్వామి దగ్గర చూపించి స్వామి ఒకసారి అంతా చూసేసి ఇది బాగుంది, ఇప్పుడు ఏం చేస్తావు అన్నారు. స్వామి నేను బెంగళూరు తీసుకువెళ్ళి అది కట్ అంతా చేయాలి, బైండ్ అంతా చేయాలి, పిన్ అంతా చేయాలి, తర్వాత పోస్ట్ చేస్తాను స్వామి అన్నారు. స్వామి అన్నారు బాగానే ఉంది, కానీ నువ్వు ఎక్కడ పోస్ట్ చేస్తావు అన్నారు. ఏది స్వామి అక్కడే బెంగళూరులోనే పోస్ట్ చేసేస్తాను అన్నారు. లేదు నువ్వు పత్రిలో పోస్ట్ చేస్తే బాగుంటుంది అన్నారు. అదేం స్వామి, పత్రి ఔరంగాబాద్లో ఉంది, చాలా దూరం కదా స్వామి అంటే, షిరిడి బాబా పుట్టిన గ్రామం పేరు పత్రి గ్రామం అని. స్వామి అన్నారు అక్కడ పోస్ట్ చేస్తే బాగుంటుంది కదా అన్నారు. లేదు స్వామి, అది చాలా దూరం, టైం అయిపోతుంది, కాబట్టి మీరు క్షమించాలి స్వామి అంటే, సరే చేసే అన్నారు. ఆయన అంతా చేసిన తర్వాత పిన్ చేసి, స్టేబుల్ చేసి, కట్ చేసిన తర్వాత వచ్చారు. పుట్టపర్తికి వస్తే స్వామి అతనితో, అవును ఎక్కడ పోస్ట్ చేస్తావు అన్నారు. స్వామి బెంగళూరులో కొంచెం ప్రాబ్లం అయిపోయింది స్వామి, కాబట్టి వేరే చోట్ల పోస్ట్ చేయవలసి వచ్చింది అన్నారు. ఎక్కడ అన్నారు. అదే స్వామి తాడుపత్రిలో పోస్ట్ చేశాను అన్నారు. అదే చెప్పినాను కదా, పత్రి అన్నాను కదా అన్నారు స్వామి. కాబట్టి స్వామి వాక్యం ముమ్మాటికి సత్యం. స్వామి కమ్యూనికేషన్ బెస్ట్ కమ్యూనికేషన్ అండి. ఒకరోజు 80s పుట్టపర్తిలో దర్శనంలో కూర్చున్నాం. ఆ వెరాండాలో కూర్చుంటే నా దగ్గర ఒక అబ్బాయి కూర్చున్నాడు. స్వామి వస్తూ వాడిని చూసి వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్నారు. వాడు స్వామి నేను స్వామి ఐఎమ్ ఫ్రమ్ జబల్పూర్ అన్నాడు. ఓ జబల్పూర్, వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నారు. వాడు స్వామి మై నేమ్ ఇస్ ఉపాధ్యాయ అన్నాడు. వెరీ గుడ్. యువర్ సిస్టర్స్ నేమ్ ఇస్ అపర్ణ అన్నారు. ఇంతవరకు క్వశ్చన్ అడిగే స్వామి ఇప్పుడు జవాబులు చెప్తున్నారు. యువర్ సిస్టర్స్ నేమ్ ఇస్ అపర్ణ అన్నారు. ఎస్ స్వామి. వాడికి చాలా సర్ప్రైజ్. అంటే ఇంతవరకు నీ పేరేమని అడుగుతున్నాడు, ఇప్పుడు ఇక్కడ లేని సిస్టర్ గురించి చెప్తున్నారు కదా అని వాడికి చాలా సర్ప్రైజ్. డూ యూ నో వాట్ యువర్ సిస్టర్ ఈస్ డూయింగ్ నౌ అన్నారు. ఇప్పుడు మీ సిస్టర్ ఏం చేస్తున్నారో తెలుసా? లేదు స్వామి.
ఈ క్షణం స్వామి అన్నారు, ఈ క్షణం నా ఫోటో ముందర కూర్చొని మీ ఇంటి ప్రేయర్ హాల్లో ఏడుస్తూ ఉంది అన్నారు. ఈ క్షణం మీ ఇంటి ప్రేయర్ హాల్లో కూర్చొని ఏడుస్తూ ఉంది. ఎందుకు తెలుసా? మీ నాన్నగారు అమ్మవారు ఎవరినో చూశారు, చూసి పెండ్లి చేసుకోవాలి అని ఒత్తిడి పెడుతున్నారు, ఫోర్స్ చేస్తున్నారు. కానీ మీ సిస్టర్కి ఇష్టం లేదు. ఎందుకంటే నేను బాల్ వికాస్ టీచర్, ఆయనకు స్వామి గురించి ఏం తెలీదు. నేను పెండ్లి చేసుకుంటే పర్మిషన్ ఇస్తారో ఇవ్వరో మా అత్తగారు వీళ్ళంతా, కాబట్టి నేను చేసుకోనని చెప్తా ఉంది. కానీ ఫాదర్ మదర్ చాలా ఫోర్స్ చేస్తున్నారు. దానివల్ల ప్రేయర్ హాల్లో కూర్చొని ఏడుస్తూ ఉంది అన్నారు. చెప్పిన తర్వాత స్వామి అన్నారు, నువ్వు ఒక పని చేయి, ఇప్పుడే వెళ్ళి ఫోన్ చేయి, సిస్టర్కి ఫోన్ చేసి ఇక్కడ రమ్మని చెప్పు అమ్మ నాన్న వారితో అన్నారు. సరే, స్వామి ఇంటర్వ్యూ రూమ్ వెళ్ళిపోయారు. వీడు వెళ్ళి ఫోన్ కాల్ చేస్తున్నాడు. ఆ కాలంలో ఈ మొబైల్ ఫోన్స్ అది ఇది ఎస్టీడీ ఏమీ లేదు. నేను చెప్పేది ఐ థింక్ 82, 83 ఇలాగా. వీడు ఆ కాలంలో ఒక అవుట్ స్టేషన్ కాల్ చేయాలంటే అది ఎక్స్చేంజ్ ఫోన్ చేయాలి, ఆ నంబర్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళు కీప్ డౌన్ ద ఫోన్ అంటారు అని చెప్పేసి ఎక్కడైనా టీకి వెళ్ళిపోతారు. కొంచెం సేపు అయిన తర్వాత వచ్చి ఫోన్ చేసి డూ యూ వాంట్ అ నంబర్ కాల్ ఆర్ పీపీ అంటారు. సరే, ఐ వాంట్ అ పర్సనల్ కాల్ ఏమని చెప్తే, నంబర్ కాల్ అంటే ఎవరైనా తీయవచ్చు అట్లా చెప్తే, సరే కనెక్ట్ చేసి టాక్ అంటారు. నౌ యూ కెన్ టాక్ అంటే అది చాలా క్రాస్ టాక్ అది ఇది ఉంటుంది. అలాగ ఉండే సమయంలో అప్పుడంతా ఏమీ ఇట్ వాస్ నాట్ వెరీ డెవలప్డ్ టెలికమ్యూనికేషన్స్. అంటే ఒక లైట్నింగ్ కాల్ పెడితేనే ఇట్ యూస్ టు టేక్ 3-4 hours. అంటే పుట్టపర్తి వాస్ వెరీ రిమోట్ ఆ కాలంలో. సరే, వీడు వెళ్ళి ఒక లైట్నింగ్ కాల్ పెట్టాడు. లైట్నింగ్ కాల్ పెడితే ఒక 5 minutes లోపల వచ్చేసింది. నేను అదే ఫస్ట్ మిరకల్. 5 minutes లోపల హీ గాట్ ది కనెక్షన్. సరే, ఫాదర్ పికప్ చేసి ఏమిరా ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు ఈ టైంలో అన్నారు. నాన్నగారు ఐ వాంట్ టు టాక్ టు సిస్టర్ అన్నాడు. సిస్టర్ బిజీగా ఉంది, మాట్లాడలేవు అన్నారు. వీడు తెలుసు ఏం బిజీగా ఉంది అని ప్రేయర్ హాల్లో లోపల కూర్చొని తాళం వేసింది కదా, పిలవండి అన్నాడు. ఇప్పుడు ఫాదర్కి చాలా ఆశ్చర్యం. వీడు ఎట్లయ్యా, నేను అక్కడ బీఎస్సీ చదివేయడానికి పంపిస్తే వీడికి ఈ ఎక్స్ట్రా సెన్సరీ ఇదంతా వచ్చేసింది, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని వాడికి ఎట్లా తెలుసు అని ఆయనకి చాలా సర్ప్రైజ్. ఎట్లా నీకు తెలుసు అన్నారు. ఏం లేదు నాన్నగారు, స్వామి చెప్పారు, దానివల్ల నాకు తెలిసింది. స్వామి ఏమో చెప్పమన్నారు, ఒక మెసేజ్ కన్వే చేయమన్నారు, కాబట్టి పిలవండి అంటే తాళం కొట్టి షీ వాస్ కాల్డ్. రాగానే వీడన్నాడు, అపర్ణ నువ్వు ఏడుస్తున్నావా అన్నాడు. లేదు ఏడుస్తున్నావని స్వామి చెప్పారు కదా. అప్పుడు ఆయన అవును స్వామి ఫోటో ముందు ఏడ్చాను, ఏమి చేసేది అంటే వీడన్నాడు, స్వామి అన్నారు నా దగ్గర, అమ్మ నాన్న వాళ్ళు చెప్పింది నా దగ్గర అన్నారు, నువ్వు ఒక మాట చెప్పమన్నారు, స్వామి నీ ప్రార్థన విన్నారు, కాబట్టి అమ్మ నాన్నలతో ఇక్కడ రమ్మన్నారు, ఇంటర్వ్యూ ఇస్తానన్నారు, అమ్మ నాన్నతో రా అన్నారు. వాళ్ళు వచ్చారు, స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి వేరే ఒక కొత్త పెండ్లి కొడుకును సెలెక్ట్ చేసి స్వామి పెళ్లి చేశారు. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, కమ్యూనికేషన్ అంటే స్వామిలాగా కమ్యూనికేషన్ ఎక్కడ లేదండి. ఎందుకంటే ఇది మనం పోస్ట్ చేసి ఆ పోస్ట్ వాళ్ళు స్టాంప్ కొట్టి అది ఎక్కడో పోయి వాళ్ళు అక్కడి నుంచి పోయి పోస్ట్ మ్యాన్ ఇవ్వడం అని చాలా టైం అవుతుంది. కానీ ఈ కమ్యూనికేషన్ హార్ట్ టు హార్ట్ మనం ఇక్కడ తలంచుకుంటే టక్కనే అక్కడ పోతుంది. ఒకరోజు నేను షిమ్లాకి వెళ్ళాలి. సడన్గా ఒక యూజీసీ రిఫ్రెషర్ కోర్స్
ఇన్విటేషన్ వచ్చింది. కానీ ఆ కోర్సు ఇంకా ఒక వారం లోపల స్టార్ట్ అవుతా ఉంది. నేనేం బుకింగ్ ఏం చేయలేదు. సరే ఈ స్వామి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా అని నేను దాన్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి పంపించాను. మా రిజిస్ట్రార్, వైస్ ఛాన్సలర్ వాళ్ళు స్వామి దగ్గర పర్మిషన్ తీసుకొని నన్ను క్లియరెన్స్ ఇస్తారు. అప్పుడు నేను అనుకున్నాను, ఇప్పుడు సాటర్డే అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్యాక్స్ చేస్తే బై ద టైమ్ ఇట్ రీచెస్ వైస్ ఛాన్సలర్ వుడ్ హావ్ గాన్ హోమ్. దాని తర్వాత మండే హీ విల్ టేక్ దిస్ థింగ్. స్వామి దగ్గర ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో, మేబీ ట్యూస్డే, హీ విల్ కమ్యూనికేట్ ఇట్ టు మీ ఆన్ వెడ్నెస్డే. థర్స్డే నేను వెళ్ళవలసింది, ఎందుకంటే దట్ ఈస్ ద డే ఐ హ్యావ్ టు లీవ్ అనుకుంటే, స్వామి నాకు డ్రీమ్లో వచ్చి ఎందుకు ఇంత క్యాల్కులేషన్ వేస్తున్నావురా అన్నారు. ఈ క్యాల్కులేషన్ అంతా తప్పు అన్నారు. ఇదంతా ఒక క్షణంలో అయిపోతుంది, ఎందుకంటే ఈ స్వామినే నీ హృదయంలో, వాళ్ళ హృదయంలో ఉన్నాను కదా, కాబట్టి వెంటనే అయిపోతుంది అన్నారు. అంటే స్వామి అట్లా చెప్పడం, నెక్స్ట్ డే లేస్తే వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి ఫోన్ కాల్, రవికుమార్, ద మొమెంట్ ఐ మెన్షన్డ్ స్వామి, రవికుమార్ సిమ్లా పోతున్నాను కదా అన్నారు స్వామి స్ట్రైట్ అవే. సో స్వామి టోల్డ్ మీ టు టెల్ యూ టు గో అన్నారు. సో స్వామిస్ కమ్యూనికేషన్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే దట్ ఈస్ ది ఓన్లీ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ దట్ వీ నీడ్ కూడా అనుకోండి. Because the only form of communication that human beings need is with God. All other things are created by us, and all other things, the more the communication, the more the headache. మీకంతా తెలుసు కదా, ఫేస్బుక్ అది ఇది వచ్చింది. కానీ ఇప్పుడు ఒక పిల్లవాడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడంటే పేరెంట్స్ పిలవాలంటే వాడిని ఇంటర్నెట్ ద్వారా పిలవాలి, డైరెక్ట్గా పిలిస్తే రాడు. ఎందుకంటే వాడు ఎప్పుడు ల్యాప్టాప్తోనే ఉంటాడు. సో జీమెయిల్లో పంపించాలి, ప్లీజ్ కమ్ డౌన్ ఫర్ డిన్నర్ అని. అలాగా అయిపోయింది, కమ్యూనికేషన్ ఎక్కువ అయిపోయింది. కానీ మెసేజ్ విచ్ ఇస్ బీయింగ్ కమ్యూనికేటెడ్ ఇస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ డిఫికల్ట్ టు రిసీవ్. మేము స్వామి దగ్గర వచ్చింది 60s అన్నారు కదా, ఎట్లా వచ్చామని చెప్పదలుచుకుంటున్నాను. మా ఫాదర్కి ఒక జబ్బు వచ్చింది, దానివల్ల డాక్టర్ దగ్గర వెళ్ళారు. డాక్టర్ అన్నారు, ఇది సింపుల్ ఫీవరే, మందు ఇస్తాను సరి అయిపోతుంది అన్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అలాగే ఫీవర్ వచ్చింది, మళ్ళీ ఇది ఇచ్చారు. అది అట్లా పోతానే ఉంటే ఆయన నర్సింగ్ హోమ్ పంపించారు. అక్కడ వెళ్తే ఒక బయాప్సీ చేశారు. బయాప్సీ చేసి డాక్టర్ ఇది క్యాన్సర్ అని నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి హీ టోల్డ్ మై సిస్టర్ హూ వాజ్ స్టడీయింగ్ మెడిసిన్, ఇది క్యాన్సర్ అమ్మా, నేను నో ప్రాబ్లం, నేను ఒక కొత్త హాస్పిటల్ ఓపెన్ చేశాను కదా, కాబట్టి యూ అడ్మిట్ యువర్ ఫాదర్, ఐ విల్ డూ అన్ ఆపరేషన్ అండ్ హీ విల్ గెట్ క్యూర్డ్ అని. ఇదేమి నథింగ్ వెరీ బిగ్. నేను FRCS ఇంగ్లాండ్ నుంచి వచ్చాను, ఇంగ్లాండ్లో చదువుకున్నాను, కాబట్టి దిస్ ఇస్ వెరీ సింపుల్ అన్నాడు. సరే, అడ్మిట్ చేశారు, ఆపరేషన్ అయిపోయింది, ఇంప్రూవ్ అయ్యారు కొంచెం. ఇంటికి వస్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లం. అలాగా ఆపరేషన్స్ జరుగుతూనే ఉంది. వన్స్, ట్వైస్, థ్రైస్, 3 times, 4 times, 5 times, 10 times, 15 times, 20 times, 25 ఆపరేషన్స్ అయిపోయినాయి. ఒకరోజు స్వామి దగ్గర, స్వామి డాక్టర్ ఏమో ఆపరేషన్ చేయాలి అని చెప్తా ఉంటే మా ఫాదర్, స్వామి అన్నారు, ఆ డాక్టర్ దగ్గర వెళ్ళి చెప్పు నువ్వు దోసకాయ కాదని అన్నారు. అలాగా ఆపరేషన్ 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 చేస్తూ ఉంటే, ముందు ఇంట్లో ఉండి కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండేవారు, తర్వాత హాస్పిటల్లో ఉండి కొన్ని రోజులు ఇంటికి వచ్చేవారు. అట్లా అయిపోయింది. 25 ఆపరేషన్స్ అయిన తర్వాత కూడా డాక్టర్ సిస్టర్ని పిలిచి ఇంకా కొన్ని రోజులే ఉంటారు అంటే ఫ్యూ డేస్ అన్నమాట. సో ఇంటికి తీసుకువెళ్ళండి, దేర్ ఇస్ ఒకటి మాత్రం షూర్, నాన్నగారు ఈ విల్ డై ఆఫ్ క్యాన్సర్. అది చాలా త్వరగా అయిపోతుందమ్మా, నేను చెప్పాల్సింది చెప్పినాను, డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుపోండి అన్నారు.
డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చి సిస్టర్ మధ్యాహ్నం కాలేజీకి వెళ్తే న్యాచురల్గా చాలా డిప్రెస్డ్గా ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో వేరెవరు లేరు కదా, నాన్నగారు ఒక్కరే బ్రెడ్ విన్నర్. అమ్మ లేదు మాకు. మేము చిన్నప్పుడే నేను 4.5 years ఉండగానే అమ్మ చనిపోయారు. సరే సిస్టర్ అక్కడ అట్లా కూర్చుంటే ఒక క్లాస్మేట్ వచ్చి, డోంట్ వరీ కామాక్షి, ఐ విల్ టేక్ యూ టు గాడ్ టుడే అని బృందావన్కి తీసుకువెళ్ళింది. మా సిస్టర్ ఒక్కసారి చూసారు స్వామిని. వెంటనే ఇంటికి వచ్చి నాన్నగారి దగ్గర, నేను దేవుడిని చూసాను నాన్న, మీరు రాండి, హీ విల్ ప్రొటెక్ట్ యూ, హీ విల్ క్యూర్ యూ అని చెప్పింది. మా నాన్న ఇదంతా నేను నమ్మను, ఎన్నో సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి నేను దేవుడిని కొలుస్తున్నాను కదా, ఆయన ప్రొటెక్ట్ చేయకుండా పోతే ఇప్పుడు ఒక కొత్త దేవుడిని పెట్టుకుంటే ఆయన మాత్రం ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాడు, ఎట్లా రక్షిస్తాడు అని అన్నారు. ఎంతో చెప్పి కూడా నాన్నగారు వినలేదు. అంటే టైం రాలేదన్నమాట. కొన్ని రోజుల తర్వాత ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఒక లెటర్. దాంట్లో యూ హ్యావ్ నాట్ కమ్ ఫర్ 6 months, అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ కన్సర్న్. యూ నాట్ కమ్ ఫర్ 6 months, therefore బిఫోర్ యూ పే యువర్ నెక్స్ట్ చెక్ యూ మస్ట్ పర్సనలీ కమ్ అండ్ రిపోర్ట్ ఇన్ ది ఆఫీస్ అని వచ్చింది. కాబట్టి నాన్నగారు పోవలసిందే. వెళ్ళారు, చాలా కష్టపడి వెళ్ళారు. ఎందుకంటే బస్సెస్ ఆ కాలంలో మా దగ్గర కార్ లేదు, ఏది లేదు, వెహికల్. 3 బస్ హీ హ్యాడ్ టు క్యాచ్. అట్లా వెళ్ళారు. చాలా టైర్డ్గా కూర్చున్నారు, పడుకున్నారు. యాక్చువల్గా డైరెక్టర్ పిలిచి అతనితో హెల్త్ ఎట్లా ఉంది అది ఇదని మాట్లాడుతూ, త్యాగరాజ్ ఎవరో ఫారిన్ నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చాడు, ఆయన ఎవరో సాయిబాబా అని ఉన్నారంట, అతన్ని చూడాలంటున్నారు. నాకు ఈ బెంగళూరు గురించి ఏం తెలీదు, నేను ఢిల్లీ నుంచి వచ్చాను కదా, నువ్వు అతన్ని తీసుకువెళ్ళొచ్చు కదా, ఆయన ఏమో దర్శనం చేసుకోవాలంటున్నాడు, తీసుకువెళ్ళు. వచ్చేటప్పుడు ఇది ఆఫీస్ కారు మీ ఇంట్లో నిన్ను ఇడిచిపెట్టవచ్చు అన్నారు. అంటే బాస్ చెప్పడం వల్ల వెళ్ళడం జరిగింది. బాస్ చెప్తే నో అని చెప్పలేము కదా. సరే, ఇంకొకటి ఏమంటే ఇంటికి వస్తే కారు ఇంటి దగ్గర ఇడిచిపెడితే అంత స్ట్రెయిన్ తక్కువ కదా అని నాన్నగారు వెళ్ళారు. వాళ్ళకి దర్శన్ గురించి, స్వామి గురించి, దర్శన్ టైమింగ్ గురించి ఏది తెలీదు. అట్లే వెళ్ళారు. అక్కడ వెళ్తే వాళ్ళు ఫస్ట్ గేట్లో వెళ్తూ ఉంటే స్వామి సెకండ్ గేట్లో దర్శనించి వెళ్ళిపోతున్నారు. అంటే స్వామి వీపు చూస్తున్నారు. నాన్నగారికి చాలా ఏడుపు వచ్చింది. ఏంట్రా ఇది, బయట అంతా గట్టిగా చెప్పొచ్చు ఐ డోంట్ బిలీవ్ ఆల్ దిస్ అని, కానీ లోపల ఉంటుంది కదా. డాక్టర్ ఏం చేయలేకపోయాడు, ఎవరు ఏం చేయలేకపోతున్నారు, నొప్పి చాలా ఉంది, ఎలాగా ఎవరు క్యూర్ చేయలేకపోతున్నారు, పిల్లలు 4 ఉన్నాం, ఇదే ఒక్క హోప్ అని వచ్చాను నేను, ఈయన కూడా ఇట్లా వెళ్ళిపోతున్నారే అని. హీ సా ద హోప్ రిసీడింగ్ అనమాట. అండ్ దెన్ ఆ ప్రొఫెసర్ అంటున్నాడు, ఇంత దూరం వచ్చాం కదా మనం, ఈ ప్రశాంత వాతావరణంలో కొంచెంసేపు కూర్చుంటాం, బాగుంది, కొంచెంసేపు కూర్చుంటాం. సరే కూర్చున్నారు. ఒక చెట్టు కింద కూర్చుంటే ఒక 10 నిమిషాల తర్వాత, 10 కంటే తక్కువ అనుకుంటాను, లోపల గేటు తెరిచింది, స్వామి వచ్చారు బయట. అంటే దర్శనం అయింది, అందరూ వెళ్ళిపోయారు. ఒక 5-6 మంది ఉన్నారు అప్పుడు అక్కడ ఇక్కడ. స్వామి మళ్ళీ బయటకు వచ్చారు. వస్తూ స్ట్రైట్గా నాన్నగారి దగ్గర వచ్చారు. స్ట్రైట్గా ఇట్లా వస్తూ అంటున్నారు, ఏమో మాట్లాడుతున్నారు స్వామి. ఒక 10 feet ఉండేటప్పుడు ఏమో మాట్లాడుతున్నారు. మా నాన్నగారు ఏమనుకున్నారంటే, ఈ ప్రొఫెసరే కదా భక్తుడు, స్వామి వాళ్ళతో మాట్లాడుతున్నారని అతన్ని చూస్తూ ఉంటే స్వామి అంటున్నారు, వై డిడ్ యూ హ్యావ్ 25 operations? అంటే చూడండి ఎంత కరెక్ట్గా, స్ట్రైట్ టు ద పాయింట్. వై డిడ్ యూ హ్యావ్ 25 operations? ద డాక్టర్స్ ఆర్ సేయింగ్ యూ విల్ డై ఆఫ్ క్యాన్సర్. యూ విల్ నాట్ డై ఆఫ్ క్యాన్సర్, డోంట్ వరీ, యువర్ క్యాన్సర్ ఇస్ క్యాన్సల్డ్ అన్నారు. నేను రీసెంట్గా ఒక
4 months ముందు ఇంగ్లాండ్ వెళ్ళాను. అక్కడ కార్డిఫ్ యూనివర్సిటీ అని ఉందండి, చాలా ప్రస్తుతమైన యూనివర్సిటీ. ఇలాగే ఒక సత్సంగం జరిగింది. నేను మాట్లాడుతూ ఉంటే దాని తర్వాత ఒక ప్రొఫెసర్ వచ్చి నా దగ్గర, ఒక డాక్టర్, ఆంకాలజీ డాక్టర్ వచ్చి, రవి కుమార్, యూ డోంట్ నో వాట్ ఎ గ్రేట్ మిరకల్ ఇట్ ఇస్ అన్నారు. ఏమంటే, వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ డ్రగ్స్ విచ్ కెన్ ప్రొలాంగ్ లైఫ్ ఆఫ్ అ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్, by 6 months and we are not successful. ఎవడైనా 6 months ప్రొలాంగ్ అయ్యి వాడు బ్రతికి ఉంటే వీ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అన్నాడు. కానీ మా నాన్నగారు ఆ రోజు, స్వామి, యువర్ క్యాన్సర్ ఇస్ క్యాన్సిల్డ్ అన్నారు. అండ్ హీ వాస్ అలైవ్ ఫర్ 39 years ఆఫ్టర్ దట్. 39 years అండి. అండ్ హౌ డిడ్ హీ డై? హీ డైడ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. He died at 89 years. 89 years ఆరోగ్యంగా ఉన్నారు. టిల్ ద లాస్ట్ డే, లాస్ట్ సెకండ్ అని చెప్పవచ్చు. ఆ రోజు 4 గంటలకు లేచి స్నానం చేసి నగర సంకీర్తన వెళ్తూ ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకొని నేను దర్శన్కి వెళ్తున్నాను అని కింద వెళ్ళి స్వామి యజుర్మందిరం చూసి నమస్కరిస్తూ ప్రణామం చేసుకుంటూ సాయిరామ్ అని హీ లెఫ్ట్ హిస్ బాడీ. అంటే చూడండి, స్వామి దయ ఉంటే వాట్ ఈస్ ఇంపాసిబుల్. నేను ఒకసారి మొన్న చెప్పేటప్పుడు అన్నాను, ఇఫ్ యూ హ్యావ్ గాడ్స్ గ్రేస్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్ఫేర్ అండ్ యువర్ ఫేర్వెల్. ఫేర్వెల్ కూడా బాగానే ఉంటుంది. ఒక్కసారి నేను స్వామి ముందర మాట్లాడేటప్పుడు ఈ ఇన్సిడెంట్ చెప్పానని. చెప్పిన తర్వాత కూర్చుంటే స్వామి అన్నారు, నువ్వు సరిగా చెప్పలేదు అన్నారు. నువ్వు సరిగా చెప్పలేదురా, ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయావు అన్నారు. నాకేమంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏమి, క్యాన్సర్ ఇస్ క్యాన్సల్డ్, అదే కదా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ టైం స్వామి దగ్గర వెళ్ళాం, అదే కదా ఇంపార్టెంట్ పాయింట్ అంటే, అది కాదు. ఆ డాక్టర్ మీ నాన్నగారి దగ్గర ఏమన్నాడు? స్వామి ఆయన అన్నాడు, డోంట్ వరీ, ఐ విల్ క్యూర్ యూ ఆఫ్ క్యాన్సర్ అన్నాడు స్వామి. ఆపరేషన్ ఉంది. నువ్వు చెప్పవలసింది స్వామి అన్నారు. ఏది మర్చిపోయావో తెలుసా? ఆ డాక్టరే మీ ఫాదర్ ముందు వెళ్ళిపోయాడు. సో దట్ డాక్టర్ డైడ్ బిఫోర్ యువర్ ఫాదర్. ద డాక్టర్ హూ సెడ్ హీ విల్ క్యూర్ యువర్ ఫాదర్ అండ్ హూ సెడ్ హీ కెనాట్ క్యూర్ యువర్ ఫాదర్, ఫైనలీ హీ వెంట్ అప్ బిఫోర్ యువర్ ఫాదర్. సో ఇఫ్ స్వామి's grace is there, everything is possible. Everything is possible. ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇటువంటిది, ఎన్నో ఎక్స్పీరియన్సెస్. కానీ టైమ్ ఇస్ వెరీ లిమిటెడ్. ఈ లిమిటెడ్ టైంలో ఐ విల్ ట్రై టు టెల్ యూ సమ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్. వన్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ ఆల్వేస్ లైక్ టు టెల్ ఇస్, అంటే నాన్నగారు ఇట్లా వచ్చారు స్వామి దగ్గర. అందరి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని ఉంటుందండి. అంతవరకు లైఫ్ విల్ బీ ఒక రకంగా ఉంటుంది. దాని తర్వాత చూస్తే టోటలీ డిఫరెంట్ ఉంటుంది. మా నాన్నగారి లైఫ్లో దిస్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. ఆ రోజు నుంచి హీ బికేమ్ వెరీ స్టాంచ్ డివోటీ ఆఫ్ స్వామి. లాస్ట్ మొమెంట్ వరకు స్వామి సేవ చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. లాస్ట్ మినిట్ హీ డిడ్ంట్ థింక్ ఆఫ్ అస్, హీ థాట్ ఆఫ్ స్వామి. ఓకే, దట్ వాస్ హిస్ లైఫ్. నా లైఫ్లో స్వామి ఎట్లా, హౌ హీ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అంటే, నాన్నగారు వెళ్ళడం వల్ల నేను కూడా స్వామి దగ్గర వెళ్తున్నాను. అప్పుడే ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు అన్నారు, ఫస్ట్ బ్యాచ్ బాల్ వికాస్ వాజ్ స్టార్టెడ్. సో నేను బాల్ వికాస్ వెళ్ళేవాడిని. కానీ ఇట్ వాస్ మోర్ ఆఫ్ అ పాస్ టైమ్ దెన్ సీరియస్. అంటే బాల్ వికాస్ వెళ్తూ వైట్ డ్రెస్ వేసుకుంటూ విభూతి వేసుకుంటే భక్తి అనుకునేవాడిని. ఐ వాజ్ అ స్మాల్ బాయ్, ఐ డెంట్ నో. ఇన్ఫ్యాక్ట్ ఒకరోజు ఏమైందంటే, నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ కొత్తగా స్వామి దగ్గర వచ్చారు. ఆయన ఎప్పుడు స్వామి దగ్గర వచ్చేటప్పుడు ఒక బాస్కెట్లో ఒక కోకోనట్, క్యాంఫర్, మ్యాచ్ బాక్స్, అగర్బత్తి, గార్లని తీసుకొచ్చేవారు. అది తీసుకువచ్చి స్వామికి ఆ హారం వేసి అగర్బత్తి అంటించి, అగర్బత్తిని చుట్టూ చూపించి
కొబ్బరికాయ కొట్టి ఆర్తి తీసేవారు. వీఆర్ వెరీ సర్ప్రైజ్డ్. స్వామి ఇటువంటి ఫ్రీడమ్ ఎవరికి ఇవ్వలేదండి. కానీ హీ యూస్ టు అలౌ. హీ అలౌడ్ హిమ్ టు డూ దిస్ ఫర్ ఎ లాంగ్ టైం. కొన్ని నెలలు. ఒక్కరోజు ఆయన స్వామి దగ్గర, స్వామి నాకు భక్తి ఇట్లా ఉంటే చాలు కదా స్వామి అన్నారు. స్వామి నాకు భక్తి ఇట్లా ఉంటే చాలు కదా స్వామి అన్నారు. స్వామి అన్నారు, ఓ ఇది భక్తినా అన్నారు. ఓ ఇది భక్తినా, ఇట్లా భక్తి ఉంటే బంగారు నీకు భారము, నాకు తలనొప్పి అన్నారు. నీకు భారము, నాకు తలనొప్పి. సో ద డివోషన్ దట్ స్వామి ఎక్స్పెక్ట్స్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద డివోషన్ దట్ వీ ఇమాజిన్. అంటే చేసే పాపాలంతా చేసేసి ఒక 10 సార్లు ఎక్స్ట్రా ప్రదక్షిణం చేస్తే అయిపోతుంది అనుకుంటాను. అలాగే చేస్తే యువర్ లెగ్ విల్ గెట్ ఓవర్న్ అవుట్, నాట్ యువర్ కర్మ. కర్మ విల్ కంటిన్యూ టు బి, ఓన్లీ థింగ్ విల్ గెట్ లెగ్ పెయిన్. సో స్వామీస్ డెఫినేషన్ ఆఫ్ డివోషన్ ఇస్ వెరీ డిఫరెంట్. సరే, నాన్నగారు అట్లా చాలా బిజీ అయిపోయారు. ఎందుకంటే ఫర్ సో మచ్ టైమ్ హీ హ్యాడ్ బీన్ ఆన్ లీవ్. హీ వాస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కాబట్టి చాలా మందిని హీ హ్యాడ్ రిక్రూటెడ్. వెన్ హీ వెంట్ బ్యాక్ టు ఆఫీస్, వీళ్ళంతా మా ఫాదర్ కంటే సీనియర్ అయిపోయారు. బికాస్ వాళ్ళు హీస్ డైరెక్టర్ థాట్ హీ విల్ నాట్ కమ్ బ్యాక్ అని. ఎవ్రీబడి వాస్ కన్విన్స్ దట్ హీస్ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతారని. సో దే ప్రమోటెడ్ జూనియర్స్. కానీ మనకు తెలుసు కదా, సైకలాజికలీ వెరీ అప్సెట్ ఫాదర్ వాస్. ఏమి ఇట్లా అయిపోయిందే, ఇప్పుడు పీపుల్ హూమ్ ఐ ఆర్ రిక్రూటెడ్ ఐ హ్యావ్ టు టేక్ ఆర్డర్స్ ఫ్రమ్ దెమ్ అని చాలా. సో హీ వాస్ వర్కింగ్ వెరీ హార్డ్ ఇన్ ది ఆఫీస్. అప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో ఒక హై స్కూల్లో చదువుతున్నాను. మీకు తెలుసు కదా సిటీ స్కూల్స్ ఎట్లా ఉంటాయని. ఆ స్కూల్ ఒక విశిష్టత ఏమంటే, స్కూల్ ముందర 3 సినిమా థియేటర్స్ ఉండేవి. మా టైము ఇట్ వాస్ నాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్, ఇట్ వాస్ లాప్సైడెడ్, డిస్ట్రిబ్యూటెడ్ మోర్ టువర్డ్స్ ది సినిమా థియేటర్స్. మా సీనియర్స్, మా క్లాస్మేట్స్ అంతా చాలామంది కొన్ని సంవత్సరాలు అదే క్లాస్లో ఉండేవారు. అంటే చదవడం లేదు. వాళ్ళు ఏమనేవారంటే, దే వేర్ స్టడింగ్ ఇన్ 8th స్టాండర్డ్ ఫర్ 3 years, 9th స్టాండర్డ్ ఫర్ 4 years అట్లా. వీ యూస్ టు టెల్ వీళ్ళంతా 8th స్టాండర్డ్లో రీసెర్చ్ చేస్తున్నారు అని. సో దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ రీసెర్చ్ ఇన్ 8th స్టాండర్డ్. అంటే దే నెవర్ యూస్ టు అటెండ్ క్లాసెస్, నెవర్ యూస్ టు స్టడీ. కానీ అడ్వైస్ ఇవ్వడంలో వాళ్ళకంటే ఋషులు ఎవరు లేరు. దే యూస్ టు టెల్, చూడు రవికుమార్, ఫస్ట్ నెలలోనే చూడు రవికుమార్, నువ్వు ఏమైనా నేర్చుకోవాలంటే డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ స్కూల్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ హిందీ, హిందీ మూవీస్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ తెలుగు, తెలుగు మూవీస్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ మూవీస్. అంటే నేను తూచా పాటించేవాడిని. వాళ్ళు చెప్పినట్లే రోజుకి ఒక సినిమా. అంటే రోజుకి కాదండి, ఒక వారంలో 6 days వర్కింగ్ ఉంటుంది కదా, సండే హాలిడే ఉంటుంది. సో ఆ 6 daysలో 7 films చూసేవాడిని. సాటర్డే ఒక మార్నింగ్ షో, ఒక మ్యాట్నీ షో. ఎందుకంటే సండే వేస్ట్ అయిపోతుంది కదా, చదవడం కంప్లీట్గా చేయాలి అని. అంటే ఇంటిలో ఎవరికి తెలీదు, మా సిస్టర్స్ వాళ్ళంతా చదువుతున్నారు, అందరూ స్టూడెంట్సే. నేను ఉండే చోటే వేరే. ఇలాగా నా జీవితం జరుగుతూ ఉంది. థర్స్డేస్ మాత్రం నన్ను చూస్తే నా వంటి భక్తుడే లేదు, ప్రహ్లాదుడు అనుకుంటారు మీరంతా. అలాగే విభూతి ఏమి, వైట్ డ్రెస్ ఏమిటి, అట్లా ఉండగా ఒక్కరోజు స్వామి బృందావన్కి వెళ్ళాం. వెళ్తే స్వామి ఫాదర్ను నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు, కోరిక పిలిచారు. దాని ముందు ఎవరో చెప్పేది విన్నాను, స్వామి ఇంటర్వ్యూకి పిలిస్తే అబ్బబ్బా దానికంటే ఆనందం ఏముంది, నో తెరవక ముందే స్వామి అంతా చెప్పేస్తారు అన్నారు. నాకు అది భయం వేసిందండి. అంతా చెప్పేస్తే ప్రాబ్లం కదా, చాలా ప్రాబ్లం. స్వామి దగ్గర వెళ్ళి ఆయన అంతా చెప్పేస్తే మన మొహం ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఆ రోజు స్వామి ఇట్లా ఇంటర్వ్యూకి పిలిస్తే ఒక్క సైడ్ భయం,
ఇంకొక సైడ్ చాలా ఆనందం కాదు, చాలా హ్యాపీనెస్. ఎందుకంటే అందరూ చూస్తారు కదా, అబ్బా ఎంత లక్కీ వీడు, ఇంతమందిలో స్వామి వీడిని పిలిచారు కదా అంటే అట్లా పైకి చూస్తారు కదా, దానివల్ల మిక్స్డ్ ఫీలింగ్స్. అక్కడ వెళ్ళి నిల్చుకుంటే స్వామి వచ్చారు అట్లా, నేను ఫస్ట్ ఉన్నాను లైన్లో, నెక్స్ట్ మా ఫాదర్ ఉన్నారు. స్వామి ఇట్లా తట్టి గుడ్ బాయ్ అన్నారు. నాకు పట్టలేని ఆనందం. ఎందుకంటే స్వామి గుడ్ బాయ్ అని చెప్పినారన్న ఆనందం కాదు, అది ఉంది. దానికంటే 1000 రేట్ల ఆనందం ఏమంటే స్వామికి కూడా తెలియదు కదా, స్వామికి కూడా తెలియదు. ఇంతవరకు ఎక్కడో కొంచెం భయం ఉంది. మన బాల వికాస్ టీచర్స్ అంతా చెప్పారు స్వామి నోస్ ఎవ్రీథింగ్ అని, అది కొంచెం భయం లోపల, ఒకవేళ స్వామికి తెలుస్తుందో ఏమో అని. ఇప్పుడు స్వామి ఆ గుడ్ బాయ్ అని చెప్పడం వల్ల ఆయన కూడా తెలియదని తెలిసిపోయింది. ఆ ఆనందంతో అక్కడ నిల్చుకుంటే స్వామి ఫాదర్ దగ్గర చూసి, మిగతా వాళ్ళంతా ఎక్కడ ఉన్నారని, సమితి వాళ్ళు ఎక్కడ అన్నారు. స్వామి అక్కడ కూర్చున్నారంటే వెళ్ళి పిలుచుకురా అన్నారు. నాన్నగారు వెళ్ళిపోయారు. స్వామి నా దగ్గర వచ్చి నన్ను చూసి గుడ్ బాయ్ అన్నారు. నెక్స్ట్ గుడ్ బాయ్ అంటే ఇంతవరకు ఫుల్ స్టాప్గా ఉండేది, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. గుడ్ బాయ్ అన్నారు. నేనేం లోపల అనుకుంటున్నానంటే, మీరు గుడ్ బాయ్ అని చెప్పినారు కదా, అంటే అంతే మీకు తెలుసు కాబట్టి నేను గుడ్ బాయ్ ఉండాలి కదా. అలాగా స్వామి అన్నారు, వేర్ యూ ఎస్టర్డే అన్నారు. నేను ఎక్కడ ఉన్నావు అని. నేనన్నా, ఎస్టర్డే వాజ్ సాటర్డే స్వామి, సో ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ క్లాస్. ఎక్కడో ఉంటాను, క్లాస్లో ఉండింటాను అంటే స్వామి అన్నారు, కరెక్ట్, యూ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ క్లాస్లో ఉండవలసిందే అని, ఎక్కడ ఉన్నావు అన్నారు. అరే ఇది ఏమయ్యా చాలా సీరియస్గా అయిపోతా ఉంది, నోరు తెరిస్తే ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తామో అని నేను నోరు తెరవలేదు. స్వామి అన్నారు, వేర్ యూ ఎస్టర్డే, షల్ ఐ టెల్ యూ, యు ఆర్ ఇన్ అజంతా థియేటర్ అన్నారు. ఫస్ట్ షాక్. ఓ అజంతా థియేటర్ కూడా స్వామికి తెలుసా? యు ఆర్ ఇన్ అజంతా థియేటర్, లాస్ట్ బట్ 1 row. మీకు తెలుసు థియేటర్లు అంతా లైట్ ఆఫ్ చేస్తారు, అక్కడ ఉండేవాళ్ళు కూడా తెలియదు ఎవరు ఉన్నారని, కానీ స్వామికి తెలుసు. లాస్ట్ బట్ 1 row, దిస్ సైడ్ ఫ్రెండ్, దట్ సైడ్ ఫ్రెండ్, అండ్ యు ఆర్ వాచింగ్ కట్టి పతంగ్ అన్నారు. కట్టి పతంగ్, రాజేష్ ఖన్నా, ఆశా పరేఖ్ చెప్తూ, యు వాంట్ ఎనీ మోర్ ఇన్ఫర్మేషన్ అన్నారు. అది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, నాకు భయం. ఎందుకంటే ఒక సైడ్ చూస్తే మా నాన్నగారు వస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ మనతో పెట్టుకుంటే పర్వాలేదు, ఆయన నాన్నగారు దగ్గర చెప్పేస్తే ఆయన సాష్టాంగ ప్రణామం చేసి స్వామి మీరు దేవుడు అని చెప్తాడు, ఇంకా సంతోషిస్తారు. కానీ ఇంటికి వెళ్తే నాకు అంత కొత్త రోజుగా ఉంటుంది. ఆ రోజు రెడ్ లెటర్ డే అంటారు, అలాగా అయిపోతుందని భయపడాను. చాలా ఐ వాస్ వెరీ స్కార్డ్. అప్పుడు స్వామి ఫాదర్ రాగానే స్వామి మళ్ళీ అట్లా గుడ్ బాయ్ అన్నారు. అబ్బో బ్రతకానయ్యా అనుకున్నాను. స్వామి అన్నారు, గుడ్ బాయ్, బట్ ఐఎమ్ టెలింగ్ హిమ్ టు హ్యావ్ గుడ్ కంపెనీ. దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. అప్పుడు నేను అనుకున్నాను, ఈ లోకంలో ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? who will not think about his glory, will think only about your honor, who knows everything about you, but he is not interested in revealing his omnipresence. He is interested in protecting you. ఎంత ప్రేమ ఉండాలి, ఎంత దయ ఉండాలి, ఎంత కంపాషన్ ఉండాలి, ఎంత కరుణ ఉండాలి అనుకున్నాను. That day I decided, this Sai Baba is my God. From this moment I will worship him with all my heart. I will live till the last moment of my life. I will serve only him అని అనుకున్నాను. That was in 1971. Till today Swami has given me this privilege of serving him and loving him with all my heart.
మనం చేత కాదండి. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు లవ్ హిమ్ ఇనఫ్. ఎందుకంటే ఎంత దయ, ఎంత ప్రేమ అంటే, ఒకసారి మా వైస్ ఛాన్సలర్ సంపత్ అని ఉండేవారు. ఆయన వైస్ ఛాన్సలర్ ఒక మునుపు ఒక యూజీసీ టీమ్ చైర్మన్గా వచ్చారు. స్వామిని ఫస్ట్ టైం చూస్తున్నారు. హీ వాస్ ఓవర్వెల్మ్డ్. అంటే స్వామి పాదాలు పట్టుకుంటూ ఆయన అంటున్నారు, స్వామి యు ఆర్ అన్ ఓషన్ ఆఫ్ కంపాషన్, స్వామి యు ఆర్ ఓషన్ ఆఫ్ కంపాషన్ అని. రాంగ్ అన్నారు స్వామి. ఎందుకంటే ఓషన్ హ్యాస్ లిమిట్స్, మై కంపాషన్ హ్యాస్ నో లిమిట్స్. ఓషన్ హ్యాస్ లిమిట్స్, మై కంపాషన్ హ్యాస్ నో లిమిట్స్. సో స్వామిస్ లవ్ ఇస్ లైక్ దాట్. అండ్ దాన్ని ద ఛాన్స్ టు బీ ఇన్ హిస్ సన్నిధి ఐ గాట్ ఫర్ 37 years. అంటే ప్రత్యక్షంగా ఉండేటానికి. బికాస్ ఆఫ్టర్ దట్ హీ స్టిల్ దేర్, హీ ఈస్ దేర్ వెరీ మచ్ విత్ మీ. ఒక డౌట్, ఒక క్షణం కూడా డౌట్ లేదు. ఎందుకంటే అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి. రోజు, ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ హీ ఈస్ దేర్ విత్ మీ. ఒకరోజు ముందు స్వామి అన్నారు, స్వామి మీ దగ్గరే పెట్టుకోవాలన్నాను. స్వామి మీ దగ్గరే నన్ను పెట్టుకోవాలి స్వామి అంటే, అది చూస్తామన్నారు. మేము కావాల్సింటే పెట్టుకుంటాం, లేకపోతే లేదు అన్నారు. ఏం స్వామి ఇట్లా అంటున్నారు, దయచేసి పెట్టుకోవాలి స్వామి, పెట్టుకోవాలంటే. ఇప్పుడు ఒక మాట అన్నారు, ఏ రవి ఎందుకురా అట్లా అంటావు, నువ్వు ఎక్కడ ఉంటేనే నేను ఉంటాను, నీ వెంటనే ఉంటాను, నేను కంటనే ఉంటాను, నీతోనే ఉంటాను. కాబట్టి స్వామి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నేను ఉండాలని ఎందుకు ప్రార్థన చేస్తావు, నువ్వు ఎక్కడ ఉన్నావో నేను ఉంటాను అన్నారు. అంటే స్వామికి ఎప్పుడు నియరెస్ట్ అండ్ డియరెస్ట్గా ఉండాలి. అంటే స్వామి ఒక రోజు అన్నారు ఒకసారి, వెన్ డూ యూ నో యువర్ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ టు గాడ్ అంటే స్వామి అన్నారు, యు ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామి, యువర్ ఇమేజ్ ఇస్ ఇన్ స్వామీస్ ఐస్, స్వామీస్ ఇమేజ్ ఇస్ ఇన్ యువర్ ఐస్, దెన్ యువర్ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ అన్నారు. అంటే నియర్గా ఉండొచ్చు, నియర్గా ఉంటేనే కనిపిస్తుంది, కానీ డియర్గా లేకుండా పోతే నేను ఎక్కడో చూస్తుంటాను, కాబట్టి నో యూస్, యూఆర్ ఓన్లీ నియర్. కానీ నియరెస్ట్ అండ్ డియరెస్ట్గా ఉండాలంటే దగ్గర ఉండాలి, ఒక్కరిని ఒకరు చూస్తూ ఉండాలి. అప్పుడు నీ లోపల స్వామి, స్వామి లోపల నువ్వు, అలాగా ఉండాలి అన్నారు. ఇలాగా నేను చదువుతూ ఉంటే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అంటే స్వామి చెప్పేవారు, స్వామి మాట్లాడు అంటే, స్వామి ఏం మాట్లాడాలి స్వామి, నీ జీవిత చరిత్రం చెప్పరా అనేవారు. అంటే మన జీవితంలో, మన జీవితాన్ని ఏం సపరేట్గా ఉంది చెప్పండి. హీ హ్యాస్ గివెన్ దిస్ లైఫ్. మన జీవితంలో పూర్తి స్వామి గ్రేసే కనిపిస్తుంది, కానీ మనది ఏం లేదండి. వీఆర్ నథింగ్, వీఆర్ జీరోస్. కానీ స్వామి మన దగ్గర ఉంటే హీరోస్, వీఆర్ ఆల్ హీరోస్. ఒకప్పుడు స్వామి అందరి పిల్లలతో ఫొటోస్ తీసుకునేవారు. మేము ఎంతో ప్రార్థిస్తాం, స్వామి స్వామి ప్లీజ్ ఫోటో 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 అంటే, మీరు చూసారు కదా నా ఫోటో స్వామితో. అలాగా స్వామి నిలుచుకుంటారు, ఒక్కొక్కరు వచ్చి స్వామి దగ్గర నిల్చుకొని ఫోటో తీసుకునేవాళ్ళం. స్వామి ఒకరోజు అన్నారు, చూసారా దీంట్లో ఎంత ఆధ్యాత్మిక విషయం ఉంది అన్నారు. గాడ్ ఇస్ పర్మనెంట్, వరల్డ్ ఇస్ టెంపరీ. మీరంతా వస్తూ పోతున్నారు. అదే జాగత్ జగత్, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా అపరః. మీరు నేను ఒక్కటే, కానీ మీరు మర్చిపోయారు అంతే. అది ఇఫ్ యూ రిమెంబర్ యు ఆర్ ఆల్సో స్వామి. అంటే నాకు ఇది చాలా వివిడ్గా ఒక ఫస్ట్ వీక్లోనే వచ్చిందండి. మేము స్వామి స్టేర్ కేస్ దగ్గర నిల్చుకున్నాం. స్వామి పైన నుంచి వస్తుంటే ఫస్ట్ మమ్మల్ని చూసి హూ ఆర్ యూ అన్నారు. నేను అనుకున్నాను, మేబీ ఇక్కడ ఉండకూడదో ఏమో, మనం బయట ఉండాలో ఏమో, దానివల్ల స్వామి అడుగుతున్నారు అనుకున్నాను.
హూ ఆర్ యూ అన్నారు. ఫస్ట్ పిల్లవాడి దగ్గర వచ్చి హూ ఆర్ యూ అన్నాడు. వాడు అన్నాడు, స్వామి నేను సునీల్ స్వామి, ఒంగోలు నుంచి వచ్చాను. అది కాదు అన్నారు. నెక్స్ట్ అబ్బాయి దగ్గర అడిగితే వాడు ఏం చెప్పలేదు. మూడోది నేను నిల్చుకున్నాను, నువ్వు ఎవరు అన్నారు. స్వామి నేను మీ పిల్లవాడు స్వామి. నెక్స్ట్ స్వామి వెంట నెక్స్ట్ బాయ్ అండ్ సెడ్ హూ ఆర్ యూ. ఆయన పెద్ద సీనియర్ కాబట్టి వాడు చాలా డిస్కోర్స్ అంతా విన్నాడు. ముందు రోజే స్వామి ఉపన్యాసం ఇస్తూ, మీరు నేను ఒక్కటే అంటే మీ శ్వాస చెప్తానే ఉంది చూడండి, ఎవ్రీ డే ఇట్ టెల్స్ యూ సో హమ్ అని ఇట్ కీప్స్ ఆన్ టెలింగ్ యూ. అండ్ ఇదే హంస గాయత్రి, ఇట్ ఈస్ టెల్లింగ్ యూ ఆల్ ద టైమ్ యూ అండ్ ఐ ఆర్ వన్ అని చెప్పారు. కాబట్టి వీడు ఇదంతా యోచన చేసి రెడీగా ఉన్నాడు ఆన్సర్తో. స్వామి హూ ఆర్ యూ అంటే, స్వామి మీరు నేను ఒకటే అన్నాడు. ఓ అట్లా అన్నారు. అంటే మిస్చ్యూస్గా స్మైల్ చేసి, అయితే బంగారు ఒకటి చేయి, నేను దర్శన్కి వెళ్ళాను అనుకున్నాను, ఈరోజు నువ్వు దర్శనం ఇచ్చేసేయి అన్నారు. అంటే ఏమి, మాటలతో చెప్తే కాదు. స్పిరిచువాలిటీ అంటే మాటలతో జరగదు, అది లోపల ఆ కన్విక్షన్ ఉండాలి. వాడు అది ఎట్లా అవుతుంది స్వామి అంటే, అయితే నువ్వు నమ్మటం లేదురా అన్నారు. స్వామి ఏమన్నారంటే, స్వామి సరే స్వామి మీరు చెప్తే వెళ్తానని నువ్వు వెళ్తే అక్కడ భక్తులు ఎవరిని చూస్తారు, నిన్ను చూడరు, స్వామినే చూస్తారు. కాబట్టి ఆ కన్విక్షన్ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. స్పిరిచువాలిటీ అంటే ఊరికే మాటలతో కాదు, మాటలు ఏం పనికిరావు, మాటలు లేకుండా పోతేనే మంచిది. అంటే ఒక డిస్కోర్స్లో స్వామి అన్నారు, షట్ యువర్ మౌత్ ఓపెన్ యువర్ హార్ట్ అన్నారు. షట్ యువర్ మౌత్ ఓపెన్ యువర్ హార్ట్. ఇలాగే నేను చదువుతుంటే బృందావన్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్పగలను. నాకు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అంటే చాలా భయం. మా లెక్చరర్ కూడా చాలా పెద్ద ప్రొఫెసర్, ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కూడా నాకు లోపల ఏం పోయేది కాదు. కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ వచ్చింది. ఆ ఎగ్జామ్లో అందరూ రాస్తున్నాం. ఇంటర్మీడియట్ బోర్డ్ అంటే అప్పుడే 50,000 స్టూడెంట్స్ రాసేవాళ్ళు ఆ ఎగ్జామ్. సరే మ్యాథ్స్ ఎగ్జామ్ వచ్చింది. ఆ రోజు నేను స్వామి రూమ్కి వెళ్ళి పాద నమస్కారం చేసుకొని ఎగ్జామ్కి పోతామని, ఆ రోజులో మేమంతా స్వామి రూమ్ డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళం. సరే అక్కడ వెళ్తే ఆ రోజు స్వామి ఎవరినో తిడుతున్నారు బాగా. ఆయన కేర్ టేకర్గా ఉన్నాడు ఆశ్రమం. నువ్వు సరిగా చూసుకోవటం లేదు, నువ్వు స్ట్రిక్ట్గా ఉండాలి, వాచ్మెన్తో స్ట్రిక్ట్గా ఉండాలి, అది ఇది అని చెప్తున్నాడు. అట్లా తిట్టే టైంలో కరెక్ట్గా నేను వచ్చాను. రే నువ్వు రారా అన్నారు. కమ్ హియర్ అన్నారు. స్వామి ఇంటి నుంచి ఎంత డబ్బు వస్తూ ఉంది అన్నారు. స్వామి 100 రూపీస్ ఓన్లీ స్వామి. ఇది ఏంటో ఓన్లీ 100 రూపీస్ వస్తుందా? 100 రూపీస్ నీకెందుకు అన్నారు. 100 రూపీస్ అంటే స్వామి 65 రూపీస్ మెస్ బిల్. అప్పుడు ఒక నెలకు 65 రూపీస్ ఇస్తే చాలు. అంటే మా హాస్టల్ కంటే చీప్ హాస్టల్ ఎక్కడో మీకు కనిపించదు. ఇప్పుడు ఈ కాలంలో ఒక సంవత్సరానికి మా మెస్ బిల్ 15,000 రూపీస్ అండి. అంటే హోల్ ఇయర్ ద స్టూడెంట్ ఇస్ ఈటింగ్ ఫుడ్ ఫర్ ఓన్లీ 15,000 రూపీస్. నాట్ ఆర్డినరీ ఫుడ్, వెరీ గుడ్ ఫుడ్. ఆ రోజులో 65 రూపీస్ ఉండేది మెస్ బిల్. అది 65 నుంచి 70 రూపీస్ చేయాలంటే వార్డెన్ ఎంత కష్టపడాలని ఇప్పుడే నాకు అర్థం అవుతా ఉంది. ఆయన వెళ్ళి స్వామి దగ్గర, స్వామి 70 రూపీస్ చేస్తాం. అదెట్లా, 65 రూపీస్లోనే పెట్టు, పిల్లలు పాపం ఎట్లా డబ్బు ఖర్చు చేస్తారని అడిగేవారు స్వామి. ఏమో ఒకరోజు కన్విన్స్ చేసేసి అనౌన్స్ చేస్తామని వచ్చి మైక్ అడ్జస్ట్ చేస్తూ ఉంటే స్వామి పిలిచారు వాడిని. చెప్పి వార్డెన్ రమ్మన్నారు. వెళ్తే, నీకేమైనా బుద్ధి ఉందా వార్డెన్, రేపు ఉగాది రోజు ఇదే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇస్తావా పిల్లలకి, ఏం వద్దు అన్నారు. అలాగా 65 రూపీస్ మెస్ బిల్స్. అది సరే 65 రూపీస్ పక్క పెట్టు, మిగతా 35 రూపీస్ ఏమవుతుంది అన్నారు. అది ఏం చెప్పేది, 35 రూపీస్ స్వామి హెయిర్ కట్ అన్నాను.
ఎన్నిసార్లు చేసుకుంటామన్నారు. ఒక నెలలో ఎన్నిసార్లు చేసుకుంటామండి? ఒక్కసారి 2 సార్లు అంటే కూడా ఎవరు నమ్మరు. కాబట్టి స్వామి ఒక్కసారి అన్నాను. సరే స్వామి సోప్ అన్నాను. మంచి ఐడియా అనుకొని సోప్ అన్నా. ఎన్ని సోప్ ఇది యూస్ చేస్తావరా అంటే, స్వామి ఒక నెలకు ఒక్కసారి ఒకటో రెండో యూస్ చేస్తాను. ఒకటే యూస్ చేస్తావు, 2 యూస్ చేస్తే తగ్గిపోతావు అన్నారు. సరే అదంతా యాడ్ చేస్తే రావడం లేదు. అది ₹100 ఎక్కడో ఉంది. 100 ఇంకా దగ్గర పోవటం లేదు. అప్పుడు స్వామికి చాలా కోపం వచ్చింది. బాగా తిట్టారు. బుద్ధి లేదు నీకు, నాన్నగారు ఎంత కష్టపడుతున్నాడు, నువ్వు ఊరికే ఇక్కడ డబ్బును ఇట్లే వేస్ట్ చేస్తున్నావు, మిస్యూస్ ఆఫ్ మనీ ఈస్ ఈవిల్ అదంతా అన్నారు. అది మ్యాథ్స్ రోజు. ఒకసారి అక్కడ హార్ట్ అట్లా కొట్టుకుంటా ఉంది. స్వామి ఇక్కడ తిడుతున్నారు. ఆ టైం ఎగ్జామ్ బెల్ కొట్టింది. స్వామి రూమ్ నుంచి మా కాలేజ్ అక్కడే పక్కలోనే కాబట్టి బెల్ వినిపించింది. నీకు ఎగ్జామ్ ఉందా అన్నారు స్వామి. అది ఎగ్జామ్ అది స్వామి అన్నారు ఎగ్జామ్ ఉందా అంటే, అది ఏం స్వామి ఇది ఎగ్జామా, ఇది అది అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, ఇట్స్ నాట్ అ కార్, ఇట్స్ అ కార్ అని. అలాగే ఎగ్జామ్ కాదు, ఇది మ్యాథ్స్ ఎగ్జామ్ స్వామి అన్నాను. సరే నమస్కారం చేసుకో అన్నారు. చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసావా? లేదు స్వామి. వెళ్ళి చేసుకుని రా అన్నారు. చేసుకొని ఎగ్జామ్ పో అన్నారు. సరే చేసుకొని పోతే 15 మినిట్స్ లేట్గా వెళ్ళాను. అక్కడ మ్యాథ్స్ టీచర్ బయట నిల్చుకున్నాడు. ఏంట్రా వీడు రాలేదే, అప్పుడే ఇచ్చిపెట్టేస్తున్నాడు ఏమో అని హీఈస్ వెయిటింగ్. సరే ఐ వెంట్ ఇన్ సైడ్. చూస్తే చాలా ఈజీ అండి క్వశ్చన్స్, వెరీ సింపుల్. థియరమ్స్ వచ్చినాయి, 8 థియరమ్స్ వచ్చినాయి. సరే ఆన్సర్స్ స్టార్ట్ చేస్తే ఒక ఇది మర్చిపోయాను, సబ్స్టిట్యూషన్. ఫస్ట్ క్వశ్చనే ఇది పూర్తి కాలేదు. ఆ వరి వల్ల సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 4th, 5th, 6th, 7th, 8th అంతా పాడు చేశాను. అలాగ చూస్తే అంతా బ్రోకన్ డెబ్రీ ఆఫ్ ఫ్రాక్చర్డ్ థియరమ్స్ ఉన్నాయి. సో ఏం చేస్తాం? ఇన్విజిలేటర్ పేపర్ తీసుకున్నాడు. బయట వెళ్ళి అడిగితే లెక్చరర్ ఉన్నాడు. ఇంకా ఆ లెక్చరర్ చాలా మంచి లెక్చరర్. ఆయన నాకు చాలా ఇదే వేసిందండి. స్వామి కాలేజీలోనే ఇటువంటి లెక్చరర్ ఉంటాడు. నాకంటే ముందు వచ్చాడు. ఇప్పుడు నేను ఫినిష్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నారు కదా ఆయన. ఎట్లా చేసావు రవి కుమార్ అన్నారు. సార్ చెప్తాను సార్ అంటే, లేదు నువ్వు బాగా చేస్తేనే, నువ్వు పాస్ అవుతేనే మనకు 100% వస్తుంది, దానివల్ల అడిగినాను అన్నారు. సరే ఆయన దగ్గర కూర్చొని అడిగితే అంత క్యాల్కులేట్ చేసి ఆయన అన్నాడు, అంత బాగా ఉంటే నీకు 35 మార్క్స్ రావచ్చు, 35 అంటే పాస్. సరే దాని తర్వాత మేము బొంబాయికి స్వామితో వెళ్ళాం. స్వామి నన్ను చూసి నువ్వు పుట్టపర్తికి రా అన్నారు. సరే హాలిడేస్ కదా, పుట్టపర్తికి వెళ్ళాను. స్వామి నాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చి నీకేం రా కావాలి అన్నారు. స్వామి నేను మ్యాథ్స్లో పాస్ కావాలి స్వామి అన్నాను. అందరిని అడిగితే స్వామి దగ్గర ముక్తి కావాలి, కైవల్యం కావాలి అంటారు. కానీ నేను స్వామి దగ్గర పాస్ కావాలి అన్నాను. అది అయిందిరా, వేరేం కావాలంటే వేరే ఒకటి ఉందా స్వామి దీనికంటే అంటే, దానికంటే ఏమి లేదు నాకు అప్పుడు. దాంట్లో పాస్ అవుతే అదే సక్సెస్, అదే అంటే స్వామి అన్నారు. అది అయిపోయింది అన్న. రిజల్ట్ వచ్చిందండి నెక్స్ట్ నెల. అప్పుడు మా ప్రిన్సిపల్ మార్క్స్ కార్డ్ అంతా స్వామి దగ్గర ఇచ్చి, స్వామి ఒక్కొక్కరు పేరు చదువుతూ ఇస్తుంటారు. నా పేరు చదివి ఇచ్చారు. నెక్స్ట్ పేరు చదువుతున్నారు. బాగా చూడు అన్నారు. చూసాను స్వామి, పాస్ అయినాను అంటే. అది కాదురా మ్యాథ్స్ మార్క్ చూడు అన్నారు. చూస్తే 53 వచ్చిందంటే. స్వామి నన్ను 35కే రాసావు కదా అన్నారు. అవును స్వామి. నేను చెప్పలేదు స్వామి దగ్గర. అవును స్వామి 35. మళ్ళీ ఎట్లా 53 అయింది అన్నారు. నేనే ఇచ్చాను రా, బాగా చదువుకో అన్నారు. తర్వాత డిగ్రీ తీసుకోవాలంటే స్వామి మ్యాథ్స్ తీసుకో అన్నారు. మ్యాథ్స్ తీసుకొని నాకు మ్యాథ్స్లో పూర్తి మార్క్స్ వచ్చాయి. యూనివర్సిటీ ర్యాంక్ వచ్చింది. దాని తర్వాత దే వాస్ నో లుకింగ్ బ్యాక్. అంటే స్వామి దయ ఉంటే సక్సెస్ ఇస్ ష్యూర్. ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చి నేను స్టాప్ చేస్తాను. ఒక కోకోనట్ ట్రీ ఉంది, దాని పక్కనలో ఒక షేడ్ ఉంది. ఆ కోకోనట్ ట్రీలో ఉండే ఫ్రూట్స్ షేడ్లో కూడా ఉంది. ఎవడో ఒకడు he wanted to take the shade fruits, so he tried to pluck it, he didn't get, but he climbed the real tree and plucked the real coconuts. He got the shadow coconuts. Alaga Swami is divine. If you get Swami, you get everything in the world. ఇటువంటి స్వామిని మనం ఎప్పుడు మనసారా కొలుస్తూ
worship Him with all our hearts and surrender to Him, because He is our best friend. He is our best everything. Whatever you can think of. You can think of Him as a wife, think of Him as a husband, think of Him as a brother, sister, father, mother, everything. The best God that you can ever get, and you won't get this kind of a God anywhere in any universe. So ఇటువంటి స్వామిని ప్రార్థిస్తూ విరమిస్తున్నాను. సాయిరామ్.